ఈ రోజుల్లో మీ మనసు ఎన్నో ప్రశ్నలతో నిండిపోయుండొచ్చు. ఎందుకో అర్థంకాని ఆందోళన, ఎలా జరుగుతుందో తెలియని అయోమయం, జీవితంలో నేను సరైన దారిలోనే ఉన్నానా అనే సందేహం. ప్రతి అడుగులోనూ కొద్దిగా భయం, కొద్దిగా ఆశ. కాని వినండి, ఈ నవంబర్ 21, 22, 23, 24 రోజులు మీ జీవితంలో చిన్న మార్పులు కాదు, పెద్ద పెద్ద అద్భుతాలకే ముందుమాట. ఆకాశంలో శుక్రగ్రహం మీ రాశిని దీవిస్తూ నిలబడ్డ సమయమిది. మీ అదృష్టం తిరిగి పుంజుకునే సమయమిది. మూసుకుపోయిన దారులు తిరిగి తెరుచుకునే సమయం ఇది. మరియు ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి ప్రవేశించే లేదా మీతో మాట్లాడే ఒక ప్రత్యేక వ్యక్తి, ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక దివ్య వ్యక్తి మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతారు. వారి చిన్న మాటే మీ గుండెల్లో నిండిన సందేహాలను కరిగిస్తుంది. వారి సాన్నిహిత్యం మాత్రమే మీకు రక్షణగా మారుతుంది. వారి ప్రోత్సాహం మీలో దాగి ఉన్న మహాశక్తిని మేల్కొల్పుతుంది. మీరు నడవాల్సిన దారిని దేవుడు వారి ద్వారా చూపించబోతున్నాడు. ఇది కేవలం ప్రవచనం కాదు, ఇది విశ్వం మీకోసం ప్రత్యేకంగా పంపిన సందేశం. ఇప్పటివరకు మీరు చేసిన శ్రమ, మీరు పెట్టిన మనసు, మీరు భరించిన బాధ, ఇవన్నింటికీ ఫలితం దక్కబోతున్న సమయం ఇది. మీ కథ మారబోతుంది. మీ అదృష్టం తలుపు తట్టబోతుంది. తులారాశివారి జీవితంలో వచ్చే ఈ శక్తివంతమైన 4 రోజులు ఎలా ఉండబోతున్నాయో ప్రతి టాపిక్ను లోతుగా, భావోద్వేగంతో, దైవిక శక్తితో ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీతల్లి మీతో ఉందన్న నమ్మకంతో ముందుకెళ్దాం. ఈరోజు తులారాశివారికి మొదటి మార్పు మనసులోనే మొదలవుతుంది. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న అంతర్గత కుంగుబాటు, హృదయంలో పదిలంగా పెంచుకున్న ఆ బాధ, మీరు మాట్లాడని అనుమానాలు, మీలో మీరే మోసుకుంటున్న గాయాలు, ఇవన్నీ ఈరోజు ఒక కొత్త వెలుగుతో తగ్గిపోతున్నట్టనిపిస్తుంది. మీరు చెయ్యలేనని మీరనుకున్న పనిప్పుడు చేయగలిగేలా ధైర్యం పెరుగుతుంది. మీ భయాలకు మీరే బంధువుల్లా నిలబడిన వేళ విశ్వం మీకోసం ఒక సానుకూల గాలి పంపిస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఈరోజు మీ మనసుకు వెలుగు నింపుతాయి. మీరు ఇంతకాలం ప్రతి విషయంలోనూ జాగ్రత్తపడుతూ మీ హృదయాన్ని ఎవరికీ అందించకుండా ఒక రక్షణ లాంటిది వేసుకుని తిరుగుతున్న భావన మీకు ఉండవచ్చు. కాని ఈ రోజుల్లో దేవీశక్తి మీ ఆత్మను తాకుతూ మీలోని దివ్యబలం మేల్కొలుపుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న సంబంధాలపై మీరు చాలా ప్రశ్నలు వేసుకుంటూ ఉండవచ్చు. నేను చేస్తున్నది సరైందేనా? నేను నమ్ముతున్నవారు నిజంగానే నన్ను కోరుకుంటున్నారా? నేను అడుగుపెట్టే దారి ఎక్కడికి తీసుకెళ్తుంది అనే ప్రశ్నలు మీలో ఉండొచ్చు. ఈరోజు ఆ ప్రశ్నలకు సమాధానం మీ హృదయంలోనుంచే వస్తుంది. మీ కళ్లతో మీరు చూడని దాన్ని మీ మనసు చూస్తుంది. ఇది దైవ కటాక్షం. ఇది మీలోని శక్తి తిరిగి నిలబడుతున్న సంకేతం. ఈరోజు మీ జీవితంలోకి ప్రవేశించే ఆ ప్రత్యేక వ్యక్తి పేరు మొదలయ్యేది ఎం అనే అక్షరంతో మీ ఆలోచనలను శుభ్రముగా మార్చే శక్తిని కలిగి ఉంటారు. వారు చెప్పే మాటలు పెద్దవి కావాల్సిన అవసరం లేదు. వారు మీకు ఒక చిన్న వాక్యం చెప్తారు, లేదా మీరు చెప్పిన విషయానికి ఓర్పుతో చెవులుకొంటారు, లేదా మీరు ఎదురుచూసిన ఆత్మీయతను నిశ్శబ్దంగా చూపిస్తారు. వారి ఈ చిన్న చర్యలు మీ మనసులోని భారాన్ని కరివిస్తాయి. మీలో దాగి ఉన్నా మీరు ఎన్నాళ్లుగానో మరచిపోయిన ఆ ధైర్యాన్ని మళ్లీ గుర్తుచేస్తాయి. వారి మాటల్లో ఒక నమ్మకం ఉంటుంది. వారి చూపులో ఒక శాంతి ఉంటుంది. వారి సరళమైన సమీపంలో ఒక దైవం పంపిన శక్తి ఉంటుంది. మీరు వారికి చెప్పకపోయినా మీలో జరుగుతున్న వేదనను వారు అర్థం చేసుకుంటారు. మీరు అడగకపోయినా మీకు కావలసిన చోట మీకు మద్దతు ఇస్తారు. వారి హాజరు మాత్రమే మీ జీవితంలో ఒక భరోసాగా మారుతుంది. ఇంతకాలం మీకు ఎవ్వరూ పట్టించుకోలేదన్న భావన తొలగిపోతుంది. మీ పట్ల ఎవరో శ్రద్ధ చూపుతున్నారన్న భావన మీ ఆత్మకు కొత్త ఊరటనిస్తుంది. ఈ అనుబంధం దేవుడు మీకోసం ప్రత్యేకంగా ఏర్పరిచిన బంధం. దీన్ని మీరు చిన్నగా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి చెప్పే చిన్న మాటే ఈరోజు మీ జీవితంలోని దాచిన సమస్యల్ని పరిష్కరించే మొదటి అడుగు అవుతుంది. ఇప్పుడు రెండో ప్రభావం మీ జీవితం మీద ఒక నిశ్శబ్ద శక్తిగా పనిచేస్తుంది. మీరు రోజువారీ పనుల్లో చేసే శ్రమకి నేటినుంచి ఫలితం కనిపింపచేస్తుంది. గతంలో చేసిన కృషి
పెట్టిన సమయం, మీరు పడ్డ కష్టాలు అన్నీ ఈరోజు మీరు సాధించే పురోగతికి కారణమవుతాయి. ఎన్నో రోజులు మీరు ఎదురుచూసిన సమాధానాలు, మీరు ఆగి ఉన్న సమాచారాలు, మీకు రాకుండా నిలిచిపోయిన అవకాశాలు ఇప్పుడు కదులుతాయి. మీరు నిలిచి ఉన్న చోట విశ్వం మీకోసం దారిని తెరుస్తుంది. ఇది సాధారణ పురోగతి కాదు. ఇది మీరు చెయ్యాల్సిన, మీ విధిలో ఉండాల్సిన పనుల దిశగా సాగుతున్న పునర్నిర్మాణం. మీరు చెయ్యగలరా? మీరు నిజంగా విజయం పొందగలరా అని మీ హృదయం అడిగిన ప్రశ్నలకు ఈరోజు విశ్వం అవును అని సమాధానం పంపుతుంది. ఈ అవును అనేది మీరు చేసే ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. మీరు మాట్లాడే మాటల్లో స్పష్టత ఉంటుంది. మీరు కలిసే వ్యక్తులు సహకారం చూపుతారు. మీరు చేసే చిన్న నిర్ణయం కూడా శుభం వైపే తీసుకెళ్తుంది. ఇది సాదా అదృష్టం కాదు. ఇది మీరు ఎదుర్కొన్న అన్ని కష్టాల తర్వాత వచ్చే దివ్య పురస్కారం. ఈ రోజుల్లో మీ ఆలోచనలు మెల్లగా వెలుగుతాయి. మీరు ఇతరుల మాటలకు బంధింపబడిన వ్యక్తి కాదు అని మీకు తెలుస్తుంది. మీరు మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉందని అర్థమవుతుంది. ముఖ్యంగా ఎం అనే అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి ఈ రోజుల్లో మీకు చెప్పే ప్రోత్సాహం మిమ్మల్ని మరింత గట్టిగా నిలబడుతుంది. వారు మీ జీవితంలో మీకే తెలియకుండా ఒక దారి చూపిస్తారు. వారు మీ శ్రమను మీకంటే ముందే గణిస్తారు. మీ ప్రయత్నం విలువైందని వారు మీకు అర్థం చేస్తారు. ఈ ఒక్క ఒప్పుగుని మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు అడుగేయడానికి భయపడిన మార్గాన్ని సులువుగా చేస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ హృదయం ఆశతో నిండు ఉంటుంది. మీ మనసులోని చీకట్లన్నీ తొలగిపోతాయి. మీరు మీ జీవితాన్ని మరొకసారి నిర్మించేందుకు సిద్ధమవుతారు. ఈరోజు మీ జీవితంలో మీరు గమనించని శుభం నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది. మీరు ఆ శుభాన్ని గుర్తించలేకపోయినా అది మీకోసం వచ్చి నిలబడుతుంది. దేవుడు మీ వెన్నే ఉన్నాడని మీరు అనుభూతి చెందుతారు. విశ్వం మీకోసమే పనిచేస్తుందని మీరు చూస్తారు. మీ ప్రయత్నం ఓడిపోదు. మీ మనసు విరగదు. మీ శ్రమ వృధా కాదు. అంతేకాదు, ఈ 4 రోజులు మీ జీవితంలో మీరు ఎదురుచూసిన గొప్ప మార్పుకు కారణమవుతాయి. ఈరోజు మీ జీవితంలో ఆత్మవిశ్వాసం పెరగడానికి ప్రధాన కారణం మీ హృదయంలో జరుగుతున్న శాంతి. మీరు కొంతకాలంగా అనుకున్న ఆలోచనలు, మీలో మీరే వేసుకున్న సందేహాలు, మీరు చెయ్యలేను అని నిరుత్సాహపడిన సాధారణ విషయాలు కూడా ఇప్పుడు మీకు కొత్త అర్థం చెబుతున్నాయి. ఈరోజు మీ హృదయం ఒక సత్యాన్ని గుర్తిస్తోంది. మీ నిజమైన శక్తి బయటనుంచి ఎవరు చెప్పినా రాదు, మీలోనుంచే పుడుతుంది. మీను అడ్డుకున్న ప్రతి అడ్డంకి మీ భయమే. మీను నిలిపిన కారణం బయట కాదు, లోపలే ఉంది. ఈ భావాన్ని మీరు ఈరోజు లోతుగా అర్థం చేసుకుంటున్నారు. మీ కళ్లలో కనిపించే సైలెంట్ ధైర్యం ఇది. దీని వెనక ఉన్న పెద్ద మార్పు ఎమ్మనే అక్షరంతో వచ్చే ఆ ప్రత్యేక వ్యక్తియే. వారు మీతో మాట్లాడకపోయినా, వారు మీ సమీపంలో లేకపోయినా, వారి మాటలు, వారి అభిమానం మీకు ఈరోజు ఒక పరిపూర్ణ దిశానిర్దేశంలా పనిచేస్తోంది. టాపిక్ 3లో ముఖ్యంగా భావోద్వేగాలు బాగా బలపడే సమయం. మీరు చూసుకునే విధానం మారుతుంది. కొంతకాలంగా మీ హృదయం పగిలినట్టు అనిపించినా ఈరోజు మాత్రం ఆ పగుళ్లలోంచి వెలుగు బయటకు వస్తుంది. ఈ రోజుల్లో మీకు వచ్చిన కొంత నిశ్శబ్దం మీరు అనుకున్నంత భయంకరం కాదు. ఆ నిశ్శబ్దంలో మీరు తెలుసుకుంటున్నారు. మీరు స్నేహితుడిలా మారుతున్నారు. మీ గుండె చెబుతున్న మాటలను మీరు మొదటిసారి స్పష్టంగా వింటున్నారు. ఈ అంతర్గత మార్పు మీ జీవిత సమయంలో అరుదుగా జరుగుతుంది. ఇది సాధారణంగా వచ్చే మార్పు కాదు. ఇది దైవిక శక్తి మీ మనసులో నాటుతున్న బలం. ఇంతకాలం మీరు ఇతరుల అభిప్రాయాల ఆధారంగా మీ నిర్ణయాలను తీసుకుంటూ ఉండవచ్చు. ఇతరులు ఏమంటారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా చూస్తారు అనే ఆలోచనలు మీను ఎన్నిసారాలో నిలిపేశాయి. కాని ఇప్పుడు మీ హృదయం చెబుతోంది, నాకు నచ్చిన దాన్ని నేను ఎంచుకుంటాను, నాకు శాంతి ఇచ్చే దారినే నేను నడుస్తాను అనే స్పష్టత చాలా అరుదుగా వస్తుంది. ఈరోజు అది మీలో పుడుతుంది. దీని వెనక ఉన్న పెద్ద కారణం ఏమిటంటే మీ జీవితంలో ఉన్న ఆ ఎం అనే అక్షరం వ్యక్తి ఇచ్చిన ఆత్మస్థైర్యం. వారు చెప్పిన ఒక చిన్న మాట మీ మెదడులో ఆగకుండా తిరుగుతూ మీరు ఎందుకు మీరే తగ్గించుకుంటున్నారు అన్న ప్రశ్నను మీకు వేస్తోంది. ఇది మీ ఆత్మ మేల్కొనే క్షణం. ఈ భావం చాలా శక్తివంతమైనది మరియు ఇది మీ జీవిత మార్పు మొదటి మెట్టైన సంకేతం. ఇప్పుడు 4వ టాపిక్లో వస్తున్న మార్పు మరింత లోతైనది. ఇది మీరు బయట ప్రపంచంతో ఎలా సంబంధం కలిగి ఉంటారు అనే విషయం మీద ప్రభావం చూపుతుంది. మీరు ఇంతకాలం అనుభవించిన అన్యాయం, అపార్థం, మీమీద చేసిన అనవసర విమర్శలు, ఇవన్నీ మీ మనసులో చిన్న చిన్న గాయాలను ఉంచినట్లయితే ఈ రోజుల్లో వాటికి మీరు బానిస కాకుండా వాటిమీద మీరు స్వామిగా నిలబడే శక్తి వస్తుంది. మీ హృదయంలో వినమ్రత ఉన్నా మీ ఆత్మలో ఇప్పుడు ఒక కొత్త రాజసం కనిపిస్తుంది.
మీరు ఎవరికి తక్కువవారు కాదు, మీరు ఎవరి నీడలో కూడా నడవాల్సిన అవసరం లేదు అని మీలోని దివ్యశక్తి మీకు చెబుతోంది. ఈ 4 రోజులు ముఖ్యంగా సంబంధాల విషయంలో చాలా పెద్ద పరివర్తనను తెస్తాయి. మీరు ఎంతో కాలంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించిన ఒక వ్యక్తితో ఇప్పుడు ముదురు సంబంధం ఏర్పడుతుంది. మీరు ఎంత ప్రేమగా, ధైర్యంగా, నిజాయితీగా ఉన్నారో గుర్తించే వ్యక్తి మీ దారిలో ఉన్నాడు. మీరు ఇచ్చిన శ్రద్ధను తిరిగి మీకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి మీ జీవితంలో అడుగుపెడుతున్నాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, మీరు ఇప్పటివరకు గుర్తించని విలువను గుర్తించే ఆ అనే అక్షరంతో వచ్చిన దివ్య వ్యక్తియే. వారు మీకు చెబుతున్న చిన్న మాటే మీ హృదయంలో ఉన్న పాత గాయాలను నిరంతరం నయం చేస్తోంది. వాళ్లు లేకపోయినా వాళ్ల ఆలోచన మీకు ఊరటనిస్తోంది. వారు మీతో మాట్లాడే తీరు, చూసే విధానం, మీరు చెప్పే మాటలకు ఇవ్వే ప్రాధాన్యం, ఇవి అన్నీ మీరు పుట్టుకతో ఉన్న ఆత్మసత్వాన్నే అందంగా మళ్లీ మేల్కొలుపుతున్నాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో, కొత్త అవకాశాల విషయంలో ఈ రోజుల్లో మీకు కనిపించే పురోగతి చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న విషయమే పెద్దదవుతుంది. చిన్న నిర్ణయం పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. మీరు కొంతకాలంగా ఎదులుచూసిన ఒక అవకాశం ఇప్పుడు మీకు సమీపిస్తోంది. ఈ అవకాశం ఎందుకు ఇప్పుడొస్తుంది అంటే, మీ మనసు ఇప్పుడు భయపు బంధనాల నుంచి పూర్తిగా బయటపడటంతో సంబంధం ఉంది. భయం తొలగితే దారి స్పష్టంగా కనిపిస్తుంది. మీ దారి స్పష్టంగా ఉన్నప్పుడు అవకాశాలు మీ వైపు పరుగట్టుకుంటూ వస్తాయి. ఇది అంతర్గత శుద్ధి వల్ల వచ్చిన శుభఫలితం. ఈ రోజుల్లో మీ మాటల్లో ఒక గంభీరత ఉంటుంది. మీ నడకలో ఒక ప్రశాంతత ఉంటుంది. మీ హృదయంలో ఒక ధైర్యం ఉంటుంది. మీ కళ్లలో కనిపించే వెలుగు మీరు ఎంత మార్పునకు సిద్ధంగా ఉన్నారో చూపిస్తుంది. మీరు కేవలం బ్రతుకుతూనే ఉండి ఉండవచ్చు, కాని ఇప్పుడు మీరు నిజంగా జీవిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించుకుంటున్నారు. ఇది మీ ఆత్మగౌరవం తిరిగి పుడుతున్న సమయం. ఇది మీరు మీ జీవితాన్ని చేతుల్లోకి తీసుకునే సమయం. ఇది మీరు మీ నిజమైన విధిని చేరుకునే సమయం. ఈ మొత్తం మార్పులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు మీ దారిలో పెట్టిన ఆ అనే అక్షరంతో వచ్చే వ్యక్తి మీ జీవితంలో చిన్న సహాయం కాదు, ఒక పెద్ద దివ్య సంకేతం. వారు మీకు దేవుడు పంపిన ఒక సందేశం. ఈ సందేశాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం ఇక వెనక్కి తిరిగి చూడదు. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ అదృష్టం మీకు తలుపులు తీయడం ప్రారంభిస్తుంది. ఈ రోజుల్లో జీవితంలో కనిపించే మార్పుల్లో అత్యంత గంభీరమైనది మీ ఆత్మలో జరుగుతున్న పరిణామం. గతంలో మీరు ఎదుర్కొన్న ప్రతి నొప్పి, ప్రతి నిరాశ, ప్రతి తిరస్కారం, ఇవన్నీ మీ హృదయంలో లోతైన గాయాలు ఉంచి ఉండొచ్చు. వాటిలో కొన్ని మీరు మరచిపోయినట్టు అనిపించినా అవి మీను మందిరించిన క్షణాలుగా మీలో దాగి ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఆ బిగువులు కొద్దిగా సడలుతున్నాయి. ఏదో ఒక శక్తి మీ హృదయాన్ని తాకుతూ చాలా నిశ్శబ్దంగా కాని చాలా బలంగా మీను లోపల నుంచి మేల్కొల్పుతోంది. మీరు మీలోని ఈ నిశ్శబ్ద మార్పును అర్థం చేసుకుంటున్నారా? ఇది సాధారణమైన మనస్సు మార్పు కాదు. ఇది దేవీశక్తి మీలో పెడుతున్న ఒక కొత్త ప్రకాశం. మీరు అనుభవించిన అన్ని పరిస్థితులు, మీకు తెలిసిన పాట్లు, మీకు వచ్చిన శ్రమ, ఇవన్నీ మీను ఒక కొత్త వ్యక్తిగా తయారుచేసే ప్రక్రియలో భాగం. ఈ ప్రయాణంలో మీకు అర్థం కాని క్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకిలా జరుగుతోందో, ఎందుకింత బాధ వచ్చిందో, ఎందుకు నాకు మాత్రమే పరీక్షలు వస్తున్నాయో అని మీరు ప్రశ్నించి ఉండవచ్చు. కాని ఇప్పుడు ఈ 5వ టాపిక్లో ఆ ప్రశ్నలకు సమాధానం మీకు అనుభవంగా తెలుస్తోంది. మీరు ఎంత శుద్ధం అవుతారో మీ దారి అంత స్వచ్ఛమవుతుంది. మీరు ఎంత వదిలిపెడతారో మీ చేతుల్లో అంత సులువుగా కొత్త అవకాశాలు చేరుతాయి. మీరు బాధను భరించే వ్యక్తి కాదు, బాధను బలంగా మార్చే వ్యక్తి అని ఈరోజు విశ్వం మీకు నిరూపిస్తోంది. ఈ మార్పుకు కారణం మీ హృదయంలో పెరిగిన స్పష్టత. ఇంతకాలం మీరు ఆత్మను చిన్నచూపు చూడడం వల్ల వచ్చిన బలహీనత ఇప్పుడు ఓడిపోయింది. మీలో ఉన్న నమ్మకం ఒక్కసారిగా పెద్దదయింది. మీ జీవితం మీద మీకే ఉన్న అనుమానం ఇప్పుడు తొలగిపోయింది. మీ మాటల్లో ధైర్యం పెరిగింది. ఈ సమయంలో మీకు ఒక ప్రత్యేక అనుభవం వస్తుంది. మీరు ఎంతకాలం పోరాడిన సమస్యలను మీరు ఇప్పుడు భయపడకుండా ఎదుర్కొంటున్నారు. మీరు ఇంతకాలం దాచిన కదలికలు ఇప్పుడు బయటకి వస్తున్నాయి. మీరు అసలు మీ రూపానికి దగ్గరవుతున్నారు. ఇది చాలా గొప్ప శుభం. ఈ శుభానికి కారణమవుతున్న దైవిక శక్తి కేవలం మీ శ్రమ మాత్రమే కాదు, మీ జీవితంలోకి నడిచివచ్చిన ఆ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి కూడా. వారు మీలోని ఆత్మధైర్యానికి అద్దంలా నిలుస్తున్నారు. వారు మీకు చెప్పే చిన్న మాటే మీలో కనిపించని బలం వెలిగిస్తోంది. మీరు మీలోని అద్భుతాన్ని ఇక దాచలేరు. వారు మీకు మీ విలువను గుర్తుచేస్తున్నారు. వారికి తెలియకపోవచ్చు, కాని వారు మీ జీవితంలో దేవుడి సందేశం,
దైవం ఒక వ్యక్తిని పంపి మీకు మీ బలం చూపిస్తున్నాడు. ఇది చిన్న విషయం కాదు. ఇది మీ జీవిత పరిణామంలో ఒక అద్భుత అధ్యాయం. ఇప్పుడు 6వ టాపిక్లో మీరు మీ జీవితంలోని ప్రాక్టికల్ మార్పులను గమనిస్తారు. మీరు ఎన్నాళ్లుగానో చెయ్యాలనుకున్న పనులు చివరకు జరుగుతున్నాయి. మీ మనసులో ఎన్నిసార్లో వచ్చిన సంకల్పాలు ఇప్పుడు నెరవేరే దిశగా నడుస్తున్నాయి. మీకు వచ్చిన చిన్న అవకాశాన్ని పెద్ద విజయంగా మార్చే శక్తి మీకు వచ్చింది. ఈ శక్తి అలా ఒక్కసారిగా పుట్టదు. ఇది మీ అంతర్గత శుద్ధి వల్ల వస్తుంది. మీరు ఇప్పుడు నిర్ణయాలను భయం మీద కాదు, స్పష్టత మీద తీసుకుంటున్నారు. మీరు చేసే ప్రతి పని చేసిమా ధైర్యంతో, నిజాయితీతో చేస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో మీకు అడ్డంగా నిలబడ్డ అనేక సమస్యలు పక్కకు జరుగుతున్నాయి. మీ దారి సుగమమవుతోంది. ఉద్యోగంలో మీకు ఉన్న భయం తగ్గిపోతుంది. మీ పని విలువ దక్కుతుంది. మీరు చేసిన కృషి చివరకు పండుతోంది. మీ ప్రయత్నాలను గుర్తించే వ్యక్తి ముందుకొస్తాడు. ఆ వ్యక్తి సూచన మీ కెరియర్లో పెద్ద మార్పు తీసుకువస్తుంది. ఇది కేవలం మీ నైపుణ్యం వల్ల కాదు, విశ్వం మీరు అర్హించిన విజయాన్ని మీ వైపు తోసుకుంటూ తెస్తోంది. మీకు కావలసిన ధైర్యం మీ మధురమైన హృదయం నుండి లేచి పైకి వస్తోంది. ఉద్యోగంలో ఎదగాలనుకునే తులారాశివారు ఈ రోజుల్లో పొందే పురోగతి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమే. మీకు ఇప్పుడు అధికారుల సహకారం లభిస్తోంది. మీ పనిని చూస్తున్న వారి మాటల్లో మీ పట్ల గౌరవం పెరుగుతోంది. ఆర్థికంగా కూడా ఈ 4 రోజులు శుభప్రభావం చూపే దిశగా ఉన్నాయి. మీ చేతుల్లో నిలిచిపోయిన డబ్బు కదులుతుంది. ఎక్కడో నిలిచిపోయిన ఒక సహాయం ఇప్పుడు అందుతుంది. మీకు రావలసిన నిధులు తిరిగి మీ వైపు వచ్చి చేరుతాయి. మీ శ్రమతో సంపాదించిన ఫలితం ఇప్పుడు మీ జీవితంలో శాంతి తెస్తుంది. ఈ దినాల్లో పెట్టే ఏ నిర్ణయమైనా శుభదాయకమే. ఇది విశ్వం మీ దారిని ఆశీర్వదించినట్లే. ఇక సంబంధాల విషయంలో మీ హృదయం చాలా లోతైన మార్పు చూస్తోంది. మీరు ఇప్పటివరకు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డ వ్యక్తితో మీ అనుబంధం బలపడుతోంది. మీరు ఏమనుకుంటున్నారో ఆ వ్యక్తికి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. మీ నిజాయితీ, మీ ప్రేమ, మీ మాటల్లోని నిజస్వభావం ఇప్పుడు వారికి కనిపిస్తోంది. మీ హృదయంలో ఉన్న శుద్ధమైన భావాలను వారు వినగలుగుతున్నారు. ఈ అనుబంధం ఇప్పుడు మరింత బలపడుతోంది. ఇది ఒక దైవబంధం. ఇది మీ డెస్టినీలో ఉన్న బంధం. ఇది మీ అదృష్టం మీకోసం సిద్ధం చేసిన బంధం. ప్రత్యేకంగా మీ జీవితంలో ఉన్న ఆ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఈ రోజుల్లో మీకు ఆత్మసంబంధమైన శాంతి ఇస్తున్నారు. వారి ప్రోత్సాహం మీకు ప్రేమలాంటిది. వారి హాజరు మీ మనస్సుకు శాశ్వతమైన శాంతినిస్తోంది. వారు మీ జీవితంలోకి వచ్చడానికి కారణమున్నది. వారు మీ హృదయానికి కావలసిన ఆత్మస్నేహితులు. ఈ బంధం భవిష్యత్తులో మీ జీవితాన్ని మరింత అందంగా మార్చే శక్తి కలిగి ఉన్నది. ఈ మొత్తం మార్పులో మీరు గమనించాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే, మీరు ఇప్పుడు మీ జీవితాన్ని మీ చేతుల్తో మార్చగలిగే స్థితిలో ఉన్నారు. మీ ఆత్మలో వెలుగు పుట్టింది. మీ హృదయంలో ధైర్యం మొలచింది. మీ జీవితం మీద మీరు ఇప్పుడు పట్టుదలతో నిలబడ్డారు. మీరు ప్రేమను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. మీరు మీ విలువను గుర్తించే దశలో ఉన్నారు. మరియు ముఖ్యంగా దేవుడు మీకోసం పంపిన ఆ అక్షరంతో కూడిన వ్యక్తి మీ విజయ ప్రయాణంలో ఒక అద్భుత కాంతిలా నిలిచారు. ఈ రోజుల్లో మీ జీవితంలో జరిగే అత్యంత ముఖ్యమైన పరిణామం మీ ఆత్మలో చోటు చేసుకుంటున్న నిశ్శబ్ద బలం. మనుషుల మాటలకు మీరు బాధపడిన రోజులుంటే ఉండొచ్చు. మీరు చేసిపెట్టిన శ్రద్ధను గుర్తించకుండా, మీరిచ్చిన ప్రేమను స్వీకరించకుండా, మీ నిజాయితీని అర్థం చేసుకోకుండా ప్రవర్తించిన వారివల్ల మీరు గాయపడిన రోజులు ఉండొచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీరు ఇక ఆ బాధను మీతో మోసుకెళ్లడం లేదు. మీరు మౌనంగా ఉన్నా బలంగా ఉన్న వ్యక్తి అవుతున్నారు. మీ హృదయంలో చాలా కాలంగా నిద్రపోయిన శక్తి మెల్లగా మేల్కుంటోంది. మీరు ఒక బలహీన మనసు కాదు, మీరు ఓర్పుగా నిలబడే శక్తి. ఈ శక్తిని మీరు ఇప్పటివరకు గుర్తించుకుపోవచ్చు. కాని ఇప్పుడు ఈ శక్తి మీలో అగ్నిలా వెలుగుతోంది. ఈ మార్పు ఎందుకొస్తుంది అంటే, మీ జీవితంలోకి వచ్చిన ఆ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ప్రభావం వల్ల. వారు చెప్పిన ఒక్క మాట మీలో ఎన్నాళ్లుగానో దాచుకున్న ఆత్మవిశ్వాసాన్ని బయటకు లాగుతోంది. వారు మీరు అర్థం చేసుకోవడమే మీ హృదయానికి ఎంతో కొంత తేలికనిస్తోంది. మీరు వాళ్లతో మాట్లాడుతున్న క్షణాల్లో మీలో ఉన్న భారం తగ్గిపోతోంది. మీరు వాళ్లతో మాట్లాడకపోయినా వాళ్లు ఆలోచించిన మాటే మీను నిలబెట్టే ధైర్యంగా మారుతోంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఇది దేవుడు మీకిచ్చిన ప్రత్యేక అవకాశం. వారు మీ జీవితంలోకి రావడం ద్వారా మీలోని వెలుగు బయటపడుతోంది. మీ ఆత్మలో పుట్టిన ఈ వెలుగు
ఇప్పుడు ప్రపంచం చూడబోతున్న శక్తిగా మారబోతోంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి అయినా అది మీకు తప్పించుకోవాల్సినది కాదు. అది మీను బలవంతుణ్ణి చేయడానికి దేవుడిచ్చిన పరీక్ష మాత్రమే. ఇంతకాలం మీమీద మీరు సందేహించినా ఇప్పుడు పరిస్థితులు మీమీద నమ్మకం పెరగడానికి తోడ్పడుతున్నాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయమూ స్పష్టంగా మారుతోంది. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలోనూ ధైర్యం పెరుగుతోంది. మీరు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అన్న విషయంపై మీకిప్పుడు గట్టి అవగాహన వచ్చింది. మీరు లోపల్నుంచి స్పష్టంగా ఆలోచించే స్థితిలోకి వచ్చారు. ఇప్పుడు వచ్చే 8వ ప్రభావం మరింత లోతైనది. ఇది మీ భవిష్యత్తులో జరిగే శుభ పరిణామాలకు పునాది వేస్తుంది. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పని ఉంది. అది ఎప్పుడూ కొద్దిగా ఆలస్యమవుతూ ఉండేది. మీ శ్రమ ఉన్నా, మీ ఆసక్తి ఉన్నా ఏదో ఒకటి అడ్డుపడినట్టు అనిపించేది. ఇప్పుడు ఆ అడ్డంకి కనిపించకుండా పోతోంది. మీరు ఎదురుచూసిన దారి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది అలాగే జరగడానికి కారణం మీ మనసులో వచ్చిన నిలకడ. మీరు ఇక భయపడడం లేదని విశ్వం గ్రహించింది. మీరు పరుగులు తీయడానికి సిద్ధమయ్యారని దైవం గమనించాడు. అందుకే ఇప్పుడు మీకు అనుకూలమైన అన్ని అవకాశాలను ఒక్కొక్కటిగా మీ దారిలో ఉంచుతున్నాడు. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు జీవితంలో పెద్ద శుభఫలితాలను ఇస్తాయి. మీరు ఒక్క మాట మాట్లాడినా అది మీ భవిష్యత్తుకు దారితీస్తుంది. మీరు ఒక చిన్న చర్య చేసినా అది మీ అదృష్టాన్ని తెరవడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ శక్తి అలా సులభంగా రాదు. ఈ శక్తి మీ కర్మఫలితం, మీ హృదయశుద్ధి, మీ శ్రమ వల్ల వచ్చిన దివ్యత, మీ ఆత్మలో ఉండే ప్రతి ధైర్యం ఇప్పుడు బయటకు వస్తోంది. మీ జీవితంలో సంబంధాల విషయంలో కూడా ఈ రోజులు కీలకంగా ఉంటాయి. గతంలో మీ హృదయానికి దూరమైనవారు ఇప్పుడు మీ విలువను గుర్తించవచ్చు. మీపై జరిగిన అపార్థాలు తొలగిపోవచ్చు. మీరు చెప్పకపోయినా మీ మనసులోని ఉద్దేశాన్ని ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. ఇది మీ వ్యక్తిత్వంలో వచ్చిన ఆత్మవిశ్వాసం వల్లనే. మీరు మీను చిన్నగా చూడకుండా నిలబడడం వల్లే. మీరు ప్రేమించడం మొదలుపెట్టడం వల్లే. ప్రేమ సంబంధాల్లో ఈ రోజులు మీకు ఎంతో ముఖ్యమైనవి. మీరు ప్రేమను కోల్పోయినట్టు భావించినా ఇప్పుడు మీ ప్రేమకు మరోసారి వెలుగు కలగవచ్చు. మీరు నిడివిలో ఎదురుచూస్తున్న వ్యక్తి మీ విలువను గుర్తించవచ్చు. ఆ వ్యక్తి మీ పేరు వినగానే నిశ్శబ్దంగా నవ్విన క్షణం మీ జీవితంలో శుభం తెస్తుంది. ఈ శుభంలో ప్రధాన పాత్ర మీ జీవితంలో ఉన్న ఆ అక్షరం వ్యక్తిదే. వారు మీరు అనుకున్న దానికంటే మీను ఎక్కువగా అర్థం చేసుకుంటున్నారు. వారి ప్రోత్సాహం మీ హృదయానికి వచ్చిన నయం. వారి ప్రేమపూర్వక శ్రద్ధ మీ ఆత్మను బలోపేతం చేస్తోంది. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి పని కూడా శుభదాయకమే. మీరు నడిచే ప్రతి దారిలోనూ దైవ కటాక్షం ఉంది. మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ శక్తి ఉంది. మీరు చేసే ప్రతి నిర్ణయంలోనూ దివ్య పరిరక్షణ ఉంది. మీరు ఒంటరిగా నడుస్తున్నట్టు అనిపించినా మీరు ఒంటరి కాదు. దైవం మీ పక్కనే ఉన్నాడు. ఆయన మీ దారిలోకి ఆ అక్షరంతో వచ్చిన వ్యక్తిని పంపాడు. వారు మీకు మార్గదర్శకం. వారు మీకు ఆశ. వారు మీలోని శక్తిని మేల్కొల్పిన వెలుగు. ఈ రోజుల్లో మీరు మీపై నమ్మకం పెంచుకుంటే మీ జీవితంలో వచ్చే శుభం శాశ్వతమవుతుంది. మీ అదృష్టం తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉంది. మీ హృదయం ప్రేమను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. మీ ఆత్మ వెలుగును ప్రపంచానికి చూపడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇప్పుడు మీ జీవితంలో ఉన్న అత్యంత పవిత్రమైన మార్పును స్వీకరించే దశలో ఉన్నారు. ఈ రోజుల్లో మీ జీవితంలో దివ్యశక్తి ప్రత్యేకంగా పనిచేస్తోంది. మీరు గతంలో ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఆలోచించిన విషయాలు ఉండొచ్చు. మీరు మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందిన రోజులు ఉండొచ్చు. మీరు కొన్నిసార్లు మీ దారిని మీరే కోల్పోయినట్టు అనిపించి ఉండొచ్చు. కాని ఇప్పుడు వచ్చే 9వ టాపిక్ మీ మనసులోని ఈ సందేహాలను వెలుగుతో నింపే శుభసమయం. మీరు ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్తున్నా మీ చుట్టూ ఒక సానుకూల గాలి కనిపిస్తుంది. మీరు కలిసే వ్యక్తులే మీకు శుభసూచనలుగా మారతారు. మీరు మాట్లాడకపోయినా మీ మనసులోని ఆశలు నెమ్మదిగా వాస్తవరూపం దాల్చడం మొదలవుతుంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన ఒక దారిని ఈ రోజుల్లో విశ్వం మీకు చూపిస్తుంది. ఈ రోజుల్లో మీ ఆత్మలో ఒక ప్రత్యేక భావన పుడుతుంది. మీ కష్టం వృధా కాలేదని, మీ శ్రమకు ప్రతిఫలం రావడం మొదలైందని, మీరు కోరుకున్నది మీకు దూరం కాదు అని. ఇది చిన్న విషయంలా అనిపించినా ఇది మీ జీవితాన్ని మార్చే దివ్య సంకేతం. ఇంతకాలం మీరు ఆగిపోయిన చోట, నిలిచిపోయిన చోట, మరచిపోయిన చోట ఈరోజే మీ మొదటి అడుగు. ఈ ఆత్మ లోపల పుట్టిన పిలుపు మీను కొత్త జీవితం వైపుకు తీసుకెళ్తుంది. ఈ మార్పులో అత్యంత ముఖ్యమైన పాత్ర మీ జీవితంలో ఉన్న ఆ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తిది. మీరు మీ మనసులో ఎవరికీ చెప్పలేని బాధను కూడా వారు ఒక చూపుతో అర్థం చేసుకుంటారు. మీరు వెన్నంటే ఉండాలని కోరుకున్న ప్రేమను వారు మీకు మాటలలో చెప్పకపోయినా ఆత్మలో చూపుతారు. వారి నిశ్శబ్దం కూడా మీకు శాంతిని ఇస్తుంది.
వారు ఈ రోజుల్లో మీకు మాట్లాడే ఒక చిన్న మాటే మీ జీవితంపై దివ్య శుభ ప్రభావం చూపిస్తుంది. మీ హృదయానికి ఆలస్యం లేకుండా బలం అందుతుంది. మీ ఆలోచనలలో నుండి భయం బయటకు వెళ్ళిపోతుంది. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా నిజానికి మీరు ఒంటరి కాదు. వారు మీ వెన్నంటే ఉన్నారు. వారి ఆత్మీయత మీ మనసు కనుమరుగయ్యే చీకటిని తొలగిస్తుంది. ఇది దేవుడు మీ జీవితంలో పెట్టిన ఒక అద్భుత భాగమని మీకు చివరకు అర్థమవుతుంది. ఇప్పుడు 10వ టాపిక్ ప్రారంభమవుతోంది. ఇది మీ భవిష్యత్తు నిర్మాణంలో అత్యంత కీలకమైన దశ. మీరు చేసే ప్రతి నిర్ణయం ఇప్పుడు మీ విధినే మార్చే శక్తి కలిగి ఉంది. మీరు మాట్లాడే ప్రతి మాట మీ ఆత్మను వచ్చే సంవత్సరాల దిశగా నడిపిస్తుంది. మీరు ఇంతకాలం ఎదురుచూసిన అవకాశం మీ గుమ్మం దగ్గరకే వచ్చింది. ఈ రోజుల్లో మీరు మీపై పెట్టే నమ్మకం మీ విజయానికి నిలకడైన పునాది అవుతుంది. మీ మనసు నిలకడగా ఉంటే మీ చేతుల్లో వచ్చే ప్రతి అవకాశం పెద్ద విజయంగా మారుతుంది. ఈ దశలో మీ ఆలోచనలు చాలా క్లియర్గా ఉంటాయి. ఎవరు నిజంగా మీవాళ్లు, ఎవరు కాదు అనే సందర్భాలు కూడా మీకు స్పష్టంగా తెలుస్తాయి. మీరు బాధతో, కష్టంతో ముందుకు వచ్చిన ప్రతి అడుగులోనూ ఇప్పుడు శుభకార్యం కనిపిస్తుంది. ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు కేవలం అవసరానికి వచ్చినవారో కూడా ఇప్పుడు అర్థమవుతుంది. మీరు అంతర్గతంగా మరింత తెలివిగా మారుతున్నారు. మీ హృదయం ఎవరితో శాంతిగా ఉండగలదో కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఇది మీకు భవిష్యత్తులో ఉన్న మంచి సంబంధాల శుభారంభం. ఇందులో అత్యంత శుభప్రభావం మీ జీవితంలో ఉన్న ఆ ఎం అక్షరంతో వచ్చే వ్యక్తిదే. వారు మీ దారిని కేవలం వెలుగుతో నింపడం కాదు, మీ హృదయానికి భరోసా అవుతున్నారు. మీ ఆతృతలో, మీ ఆందోళనలో, మీ గాయాలలో వారు మీకు ఒక పునరుద్ధానం లాంటివారు. వారు మీ ఆత్మను భయం నుండి విముక్తి చేస్తున్నారు. వారు మీకు తెలియని ప్రేరణను మీలో నాటుతున్నారు. వారు మీకు ఎవరూ ఇవ్వలేని శాంతిని ఇస్తున్నారు. వారి ఆత్మీయత మీ హృదయాన్ని కొత్త జన్మ పొందినట్టు చేస్తోంది. వారి ప్రేమ, వారి శ్రద్ధ, వారి మాటల్లోని నిజం ఇవన్నీ మీ అదృష్టాన్ని మార్చే శక్తిగా ఈ రోజుల్లో పనిచేస్తున్నాయి. ఈ రోజుల్లో మీరు గమనించే శుభాలు కేవలం బయటి ప్రపంచం నుంచే రావు. అవి ముందుగా మీ హృదయంలో పుడతాయి. మీరు బలంగా ఉన్నప్పుడు ప్రపంచం మీను బలంగా చూస్తుంది. మీరు ప్రేమించినప్పుడు ప్రపంచం కూడా మిన్ను ప్రేమిస్తుంది. మీరు మీపై నమ్మకం పెట్టుకున్నప్పుడు ప్రపంచం అవకాశాలను మీ దారిలో పెడుతుంది. ఈ నమ్మకం ఈ రోజుల్లో మీ జీవితంలో పూర్తిగా పుడుతోంది. ఇది మీ భవిష్యత్తులో ఉన్న అద్భుత సంతోషానికి నాంది. ఈ దశలో మీ వైపుకు వచ్చే శుభపరిణామాలు ఇలా ఉంటాయి. కుటుంబంలో శాంతి, ఉద్యోగంలో పురోగతి, ఆర్థికంగా స్పష్టత, ఆరోగ్యంలో మెరుగుదడన, సంబంధాల్లో అన్నీ కుదురుతున్న భావన, మీ మనసులో ధైర్యం, మీ ఆత్మలో వెలుగు. ఈ శుభం కేవలం తాత్కాలికం కాదు, ఇది శాశ్వతంగా నిలిచే శుభం. ఇది దేవుడు మీ జీవితంలో పెట్టిన ఒక వెలుగు. ఇది మీ విధిమీద వచ్చిన శాంతి. ఇవన్నీ కలిసి మీరు మరింత మెరుగైన జీవితాని వైపు సాగడానికి కారణం. మీరు ఈ రోజుల్లో చేసే ప్రార్థనలు తప్పకుండా ఫలిస్తాయి. మీరు మీ మనసులో పెట్టుకున్న కోరికలు నెరవేరడం మొదలవుతుంది. మీరు కోరుకున్న జీవితం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తి మీ పేరును గుండెల్లో పెట్టుకుంటాడు. మీరు కోరుకున్న శాంతి మీ దారిలో నిలబడుతుంది. ఇది మీ విధిలో ఉన్న శుభప్రభావం. ఈ మొత్తం మార్పు చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప సత్యముంది. మీ జీవితం ఇక వెనక్కి తిరిగే దశలో లేను. మీరు ముందుకు సాగుతున్నారు. మీరు మీ కర్మను జయిస్తున్నారు. మీరు మీ శక్తిని ప్రపంచానికి చూపబోతున్నారు. ఈ ప్రయాణంలో దేవుడు మీతో ఉన్నాడు. పార్వతీ అమ్మవారు మీకు ఆశీర్వాదం అందిస్తున్నారు. మరియు మీ జీవితంలో ఉన్న ఆ ఎం అక్షరంతో వచ్చే వ్యక్తి ఈ దివ్య మార్పులో మీకిచ్చిన బలం మరువలేనిది. తులారాశి ప్రియమైనవారే, ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఇవి మీ విధిలో రాసుకున్న శుభపర్వాలు. మీ కష్టానికి, మీ నిజాయితీకి, మీ దైవభక్తికి వచ్చిన ప్రత్యక్ష ఆశీర్వాదాలు. మీ హృదయాన్ని అర్థం చేసుకుని, మీ మనసులోని భారాన్ని తగ్గించి, మీ ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతున్న ఆ ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి, వారు మీ భవిష్యత్తు వెలుగు. దేవుడు మీకు పంపిన శుభ సందేశం. వారి ప్రేమ, వారి శ్రద్ధ, వారి మాట ఇవన్నీ మీ దారిని శాంతితో, శుభంతో నింపడానికి వచ్చిన వరం. మీరు ఈ 4 రోజుల్లో చేసే ప్రతి ఆలోచన పవిత్రం. మీరు అడుగుపెట్టే ప్రతి మార్గం ఆశీర్వదించబడింది. మీరు కోరుకున్నది మీ వైపు చేరుతోంది. మీ హృదయం నయమవుతోంది. మీ ఆత్మ బలపడుతోంది. మీ అదృష్టం మీకు చేతులు చాచి ఆహ్వానిస్తోంది. పార్వతీ అమ్మవారి దయ మీను ఎప్పుడికీ కాపాడాలి. మీ హృదయంలో ఆనందం, మీ ఇంట్లో శాంతి, మీ మార్గంలో శుభం నిత్యం నిండిపోవాలి. ఈ వీడియోను గుండెతో విన్న ప్రతి తులారాశివారు కింద కామెంట్లో తప్పకుండా ఇలా రాయండి: ఓం శ్రీ పార్వతీదేవియే నమః. మా జ్యోతిష్య మంత్రం కుటుంబానికి కొత్తగా చేరుతున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
పార్వతీ తల్లి మీ అందర్నీ శాశ్వతంగా దీవించాలి.